మొన్న అనంతపురంలో జరిగినటువంటి సభలో అక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ అయినటువంటి మాధవ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అటువైపు పెట్టుబడుల విషయంలో చూసుకున్నా సరే, లేదు అంటే సూపర్ 6 పథకాలని అమలు చేయడం విషయంలో చూసుకున్నా సరే, ఇంకా అమరావతి డెవలప్మెంట్ చూసుకున్నా సరే, ఇంకో పక్కన చూసుకుంటేనేమో మరి పోలవరం విషయంలో చూసుకున్నా సరే, ప్రతి రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉందని చెప్పేసి మరి దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 లక్షల కోట్ల పైనే మరి పెట్టుబడులు వచ్చినాయి. సో దాని తర్వాత మీరు ఇది సూపర్ 6 విషయంలో చూసుకుంటే, మన సూపర్ 6 అమలు చేసిన తీరును చూసి మరి పక్క రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తూ ఉన్నాయి. సో ఇంకో పక్క చూస్తేనేమో మనకి ఇది పోలవరానికి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ ఉంది. మరి ఇంకో పక్కన ఇది మీరు చెప్తున్నటువంటి అమరావతి విషయంలో కూడా ఏకంగా 15,000 కోట్ల గ్రాంట్ని ఇస్తూ ఉన్నాము. సో మరి దీంతో మనకి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఇక్కడ త్వరలోనే ప్రజా రాజధాని కూడా పూర్తవుతుంది అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆయన అంటుంది త్వరలోనే మరి ఏపీ సెమీ కండక్టర్ హబ్గా మారబోతుందని చెప్పేసి మరి అనంతపురంలో జరిగినటువంటి ఈ సభలో అయితే ఆయన పేర్కొనడం జరిగిందనమాట.